ఈ ప్రయాణంలో మనం ఏకీభవించాల్సింది ఏంటంటే, భక్తి అనేది కేవలం ఆలయ గోడలకి మాత్రమే పరిమితం కాదని, అది మన మనసులో స్థిరంగా ఉండే పవిత్ర భావన అని. సముద్రపు కెరటాల అలజడి, గోదావరి అలల సవ్వడి, తపస్సు చేసిన మహర్షుల ఆత్మస్ఫూర్తి అన్నీ ఈ ప్రదేశంలోనే కలిసి ఉన్నాయి. మనమంతా మనసుకి ప్రశాంతత కోసం ఎక్కడెక్కడో వెతుక్కుంటూ తిరుగుతూ ఉంటాము. కానీ నిజంగా ఆ ప్రశాంతత, ఆనందం మనకు ఎక్కడ దొరుకుతుంది? ఈ ప్రదేశంలో అడుగుపెట్టగానే మనసులోని గందరగోళం మాయమై కొత్త చైతన్యం ప్రవహిస్తుంది. గోదావరి ఒడ్డున ఉన్న ఈ పవిత్ర స్థలం వశిష్ఠ మహర్షి తపస్సుతో మహిమాన్వితమైంది. నిశ్శబ్దంగా ప్రవహించే గోదావరి మన ఆలోచనలను కూడా నిశ్శబ్దం చేస్తుందనిపిస్తుంది. ఇక్కడ వశిష్ఠ గోదావరి నదిలో స్నానం చేస్తే గత జన్మలలో చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి. బాల్యం నుంచి మనం విన్న కథలు, పెద్దల మాటల్లో విన్న ఆ మహిమలు, మన తాతయ్యలు అమ్మమ్మలో చెప్పిన ఆ మధుర జ్ఞాపకాలు, ఇవన్నీ కలిపి మనల్ని భక్తి మార్గంలో నడిపిస్తాయి. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ తప్పక మనశ్శాంతిని పొందుతారు. భక్తి పరిమళంతో నిండిన పచ్చని ప్రకృతి నుంచి వచ్చే గాలి మన మనసుకు ప్రశాంతతను చేకూరుస్తుంది. వేదమంత్రాల నాదం మన ఆత్మను తాకుతుంది. వశిష్ఠాశ్రమంలో ప్రతిరోజు ఉదయం 5:30 నుండి 8:30 వరకు అభిషేకాలు జరుగుతాయి. సాంప్రదాయ దుస్తుల్లో ఉన్న భక్తులకు అంతరాలయ దర్శనం ఉంటుంది. పౌర్ణమి రోజుల్లో గురువుగారి చేతుల మీదుగా అభిషేకాలు జరుగుతాయి. అదే రోజు వ్యసనపరులకు ఫ్రీ కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటారు. దీనికోసం సుదూర ప్రాంతాల నుంచి చాలామంది ఇచ్చటకు వస్తూ ఉంటారు. వశిష్ఠాశ్రమంలో 9 సార్లు గుడి చుట్టూరు, 6 సార్లు పద్మం లోపల, 3 సార్లు పై అంతస్తులో ప్రదక్షిణలు చేసి ఏ కోరిక కోరినా 27 రోజుల్లో నెరవేరుతుందని ఇక్కడ భక్తులు నమ్ముతారు. ఇక్కడ మనం కూర్చుని కాసేపు గోదావరి అలల్ని చూస్తూ ఉంటే మనకి అర్థమవుతుంది, నిజంగా జీవితం ఎంత అందమైనదో. భగవంతుని సన్నిధిలో మనకు నిజమైన తృప్తి ఎక్కడ దొరుకుతుందో. ఇదే కదా మనం కోరుకుంటున్న ప్రశాంతత. महाविष्णुं ज्वलन्तं सर्वतोमुखं नृसिंहं भीषणं भद्रं मृत्युर्मृत्युं नमाम्यहम् ॐ उग्रं वीरं महाविष्णुं ज्वलन्तं सर्वतोमुखं नृसिंहं भीषणं भद्रं मृत्युर्मृत्युं नमाम्यहम् ॐ उग्रं वीरं महाविष्णुं ज्वलन्तं सर्वतोमुखं नृसिंहं भीषणं भद्रं मृत्युर्मृत्युं नमाम्यहम् ॐ उग्रं वीरं महाविष्णुं ज्वलन्तं. భగవంతుణ్ణి కన్నుల పండుగగా చూసే అదృష్టం రథోత్సవంలోనే లభిస్తుంది. ఈ రథయాత్రని ఒక్కసారి చూస్తే మన మనసు భక్తి పార్వస్యంతో నిండిపోతుంది. ఆ రోజు ఆలయం భక్తి జ్యోతి వెలుగులతో ప్రకాశిస్తుంది.
బాజా భజంత్రిలతో భక్తుల నామస్మరణతో ఆకాశం హోరెత్తిపోతుంది. వేదమంత్రాలు ఆకాశాన్నే తాకుతున్నట్లుంటాయి. सर्वतोमुखं नृसिंहं भीषणं भद्रं मृत्युर्मृत्युं नमाम्यहम् ॐ उग्रं वीरं महाविष्णुं ज्वलन्तं सर्वतोमुखं नृसिंहं भीषणं भद्रं मृत्युर्मृत्युं नमाम्यहम् ॐ उग्रं वीरं महाविष्णुं ज्वलन्तं सर्वतोमुखं नृसिंहं भीषणं भद्रं मृत्युर्मृत्युं नमाम्यहम् ఓం నమో లక్ష్మీ నరసింహ అంటూ వేలాది మంది భక్తులు ఒక్కటై స్వామివారి రథాన్ని లాగుతారు. नृसिंहं भीषणं भद्रं मृत्युर्मृत्युं नमाम्यहम् ॐ उग्रं वीरं महाविष्णुं ज्वलन्तं పిల్లలు స్వామివారి రథాన్ని చూస్తూ ఎంతో ఉత్సాహంగా అరటి పళ్ళను సమర్పిస్తారు. सर्वमृत्युं नमाम्यहम् ఆ క్షణం భగవంతుడు మన ముందే ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఈ ఆనందాన్ని వర్ణించడానికి మాటలు చాలవు. नृसिंहं भीषणं भद्रं मृत्युर्मृत्युं ఒక్కసారి స్వామివారి రథాన్ని లాగగలిగితే భక్తులు వారి జీవితాలు ధన్యమైనట్టుగా భావిస్తారు. महाविष्णुं మరలా మరలా అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి రథోత్సవానికి ఎప్పుడు వస్తామా, ఎప్పుడు మరలా రథాన్ని లాగుతామా అని ఎదురు చూస్తూ ఉంటారు. उग्रं वीरं महाविष्णुं ज्वलन्तं सर्वतोमुखं नृसिंहं भीषणं भद्रं मृत्युर्मृत्युं नमाम्यहम् రథాన్ని లాగిన వారికి జన్మజన్మల పాపాలు తొలగి పుణ్యం లభిస్తుంది. सर्वतोमुखं नृसिंहं भीषणं भद्रं मृत्युर्मृत्युं नमाम्यहम् ॐ उग्रं वीरं महाविष्णुं ज्वलन्तं सर्वतोमुखं नृसिंहं ప్రతి ఒక్కరూ జీవితంలో ఒక్కసారి అయినా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించాలని ఆకాంక్షిస్తూ ఆ నరసింహస్వామి వారి కృపాకటాక్షాలు మీ అందరిపై ఉండాలని కోరుకుంటూ మీ విజయ వైభవం.